విద్యాధ్యయన దానాని తపస్సత్యం క్షమోదమః. క్షమయేవ యతీనాం క్షమీనాం సిద్ధికారకః. క్షమావతా మహీలోక పరశ్చైవ క్షమావతాం. క్షమయేవ యతీనాం క్షమీనాం సిద్ధికారకః. క్షమావతాం మహీలోక పరశ్చైవ క్షమావతాం. మీరు ఇహలోకాలను పరలోకాలను జయించాలంటే ఇహలోకాన్ని జయించాలి, పరలోకాన్ని మీరు పొందాలంటే క్షమ ఓపిక ఉండాలి, శాంతం కలిగి ఉండాలి. విద్యాధ్యయన దానాన్ని తపసత్యం క్షమోదమః. క్షమ ఎందుకు చెప్పినాడు? పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే క్షమావ్రతాన్ని కూడా మీరు పాటించాలా, ఎప్పుడు ఓపిక ఉండాలి. ఇహలోకాలను పరలోకాలు జయించాలంటే క్షమాశీలులైనటువంటి వారికే జ్ఞానోదయం కలుగుతుంది. ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాన్ని పొందగలుగుతారు. సుమ, మహాభారతంలో క్షమ గురించి శుక్రాచార్యుల వారు దేవయానికి ఉపదేశం చేస్తాడు. శర్మిష్ఠ నన్ను బాధిస్తుంది, యయాతి చక్రవర్తి ఆ భార్యకు అనుకూలంగా వెళుతున్నాడు, నాన్నగారు నన్ను కొంచెము చిన్న చూపు చూస్తున్నారని చెప్పుచుండగా, అమ్మా కొంచెం ఓపిక ఉండాలమ్మా. యప్పరేషాం నరో నిత్యం మపివాదాం తితిక్షతే దేవయాని విజానేహి తేన సర్వమిదం జగతు. అమ్మా యప్పరేషాం నరో నిత్యం మపివాదాం తితిక్షతే దేవయాని విజానేహి తేన సర్వమిదం జగత్. ఎందుకంటే ఈ జగత్తును జయించాలంటే యప్పరేషాం నరో నిత్యం మపివాదాం తితిక్షతే. ఇతరులు దూషించుచుండగా, ఇతరులు బాధించుచుండగా, ఇతరులు మిమ్మల్ని చూసి ఓర్వలేక బాధిస్తూ అడుగడుగున మీకు బంధమును కలిగించుచుండగా క్షమ ఓపిక ద్వారా దాన్ని ఎవరు జయిస్తారో, అపివాదం తితిక్షే అపివాదములను దూషణాదులను కూడా నిన్ను దూషిస్తుంటారు, ఎక్కిరిస్తుంటారు. మిమ్మల్ని బాధించాలని ఎవరైతే కంకణం కట్టుకొని మీ వెంబడి పడతారో అట్టివారలను కూడా ఓపిక తిట్టుతూ ఉంటే నవ్వుతూ పోండి, మీరు దూషిస్తుంటే ఆనందంగా వెళ్ళండి. ఈరోజుండి శరీరము చనిపోయే శరీరాన్ని చనిపోయేవాడు తిట్టుతున్నారు, అంతే కదా. ఓ రోజు మట్టిలో అయ్యే శరీరము మట్టిలో పుట్టింది, మట్టిలో లయమయ్యే శరీరాన్ని ఒక మట్టి శరీరము తిట్టుతుంది. పోని తిట్టుకుంటే తిట్టుకోండి, ఇది నాది కాదు కదా, ఇది బాడీ ఇల్లు కదా, దీనికి నేను అతీతిని సుమ్మా, తిట్టుకుంటే తిట్టుకోనని చెప్పి ఓపికతో ఎవరు ఉంటారో మపివాదాం తితిక్షతే. ఇతరులు అపివాదములు రకరకాలుగా మిమ్మల్ని కల్పించి దూషణలు చేయుచుండగా తితిక్ష ఓపిక సహనం వల్ల, తిట్టుకుంటే తిట్టుకోని తితిక్ష సహనం వల్ల మీరు ఓపికతో దాన్ని ఎవరు జయిస్తారో వారే ఈ జగత్తు పైన విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఇది వేదవ్యాస భగవానులు మహాభారతంలో చెప్పినారు. ఇది ఆది పర్వంలోనే వస్తుంది. అందుకోసమే మీరు తితిక్ష కలిగి ఉండాలా. సర్వావస్థల యందు కూడా ఓపికను మాత్రం వదలకూడదు సుమా. కోపం వచ్చింది, యప్పరేషాం నరో నిత్యం మపివాదాం తితిక్షతే దేవయాని విజానేహి తేన సర్వమిదం జగతు. యః సముత్పతితం క్రోధమక్రోధేన నిరస్యతి దేవయాని విజానేహి తేన సర్వమిదం జగతు. పొంగుతూ వచ్చుతున్నటువంటి కోపమును, ఎంత కోపం వస్తుంది, ఓసారి పొంగుతూ కోపం వస్తూ ఉంటుంది. పొంగిన పాలు ఏమవుతాయి? పొయ్యి పాలు కదా. ఆ పొయ్యి పాలు, ఆ పొంగిన పాలు పొయ్యి పాలు కాకుండా ఉండాలంటే నీరు పొయ్యాలి. ఆ పాలు అన్నీ పొంగిపోకుండా ఉండాలంటే నీరు పోవాలా. నీరు పోసినందువల్ల ఆగిపోతుంది కదా. ఆ పాలను ఉపయోగం చేసుకోవచ్చు సుమా, ఉపయోగించుకొనవచ్చును సుమా. అందుకోసమే పొంగుచూ వచ్చుచున్నటువంటి క్రోధమును, ఆ క్రోధమైన అగ్ని పైన క్షమ అనే నీరు పోసుకోండి మీరు. యః సముత్పతితం క్రోధమక్రోధేన నిరస్యతి. పొంగుతూ వచ్చుతున్నటువంటి క్రోధమును, ఆక్రోధం వల్ల క్షమ ద్వారా ఆ క్రోధమును ఎవరు జయిస్తారో, యః సముత్పతితం క్రోధమక్రోధేన నిరస్యతి దేవయాని విజానేహి తేన సర్వమిదం జగతు. పొంగుతూ వచ్చుతున్నటువంటి క్రోధాన్ని శాంత వచనముల ద్వారా
మండుతున్నటువంటి అగ్ని పైన నీరు పోస్తే ఎలా ఆరిపోతుందో, పొంగుతూ వచ్చుతున్నటువంటి ఆ కోపం పైన శాంత వచనముల ద్వారా ఆ శాంత వచనములని నీరు ఎవరు పోసినారో వారి జగత్ అంతటిపైన విజయాన్ని పొందుతారు. మీ ఇంట్లో కాదు, మీ మిత్రుని పైన కాదు, నీ నగరంలో కాదు, ఈ జగత్తు పైన విజయాన్ని పొందుతారు. ఒకరోజు అటు మహాపరమ భక్తుడు పుణ్యపురుషుడని నీ జీవిత ఆశయాలను నీ యొక్క సత్కీర్తిని ప్రపంచమంతా చాటిపోతుంటుంది సుమా. ఇట్టి వ్రతమును పూనినటువంటి వారు ప్రపంచమంతా కూడా నీ ఆశయాలు నిండుకుంటాయి. మానవాళి అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని తరిస్తారు. అందరూ ముక్తాత్ములు కావటానికే మహనీయుల జీవితాలే ఈ భవసాగరమును దాటడానికి ఒక వంతెన లాంటిది సుమా. నువ్వు సద్గుణ సంపన్నుడవై భాషించాలంటే, సర్వేశ్వరుని యొక్క కృపను పొందాలంటే ఇట్టి వ్రతమును పూనాలు నాయనలారని వేదవ్యాస భగవానుల వారు శిష్య సమూహానికి ఉపదేశం చేసినటువంటి దివ్య వ్రతము.